ఏపీలో అత్యంత రసవత్తరంగా సాగిన ఎన్నికలు ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం 78.36% పోలింగ్ నమోదు అయింది. ఇక తుది ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సి ఉంది. అయితే ఫలితాలు రాకముందే పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడకు డేట్ టైం ఫిక్స్ చేశారు జన సైనికులు. పోలింగ్ పూర్తవడం ఆలస్యం, టార్గెట్ ముద్రగడ అంటూ సరికొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ప్రజల దృష్టి కూడా పిఠాపురం పైనే పడిందని చెప్పొచ్చు. దీనికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడం ఒకటి కాగా, పవన్ కళ్యాణ్ ఓడించకపోతే పేరు మార్చుకుంటానంటూ ముద్రగడ శబ్దం చేయడం మరో కారణం. ఈ నేపథ్యంలో పిఠాపురంలో 80% పైగా భారీగా పోలింగ్ నమోదైంది. ఇది తమ విజయానికి సంకేతమని జన సైనికులు భావిస్తున్నారు. ఈ ఉత్సాహంతో ముద్రగడను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ర్యాగింగ్ స్టార్ట్ చేశారు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటూ ఓ పోస్టర్ ను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నూతన నామకరణ మహోత్సవం కాపు సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం. 2024 జూన్ 4న మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో అంటూ ఆహ్వాన పత్రికను మొదలుపెట్టారు. ఏమండి, మరి 2024 సార్వత్రిక ఎన్నికలో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి అంటూ గోదావరి జిల్లాల వెటకారాన్ని దట్టించి ఒక ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్ అవుతుంది.